హాయ్ అండి. ఈరోజు పండు మిర్చి అలాగే పుల్ల గోంగూరతోటి పచ్చడి పెట్టుకుందామండి. నిల్వ పచ్చడి. అర కేజీ పండు మిర్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పావు కేజీలో సగం వెల్లిపాయలు కూడా పొట్టు తీసి పక్క పెట్టుకున్నానండి. పుల్ల గోంగూర వచ్చేసి 2 కట్టలు పెద్దవి, చిన్న గోంగూర కట్ట అండి తెల్లది, మొత్తం 3 కట్టలండి. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇంచుమించు పావు కేజీ నూనె వేసేసి గోంగూర అలాగే 2 నిమ్మ పండ్ల సైజు చింతపండు కూడా వేసి లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం పోయేదాకా కుక్ చేసుకుందామండి. ఈ లోపల పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, పండు మిర్చి ఉన్నాయి కదండి, అవి మనం మిక్సీ పట్టుకుందామండి. పండు మిర్చి, కొంచెం పసుపు, అలాగే చిన్న గ్లాసు టీ గ్లాసు గల్లుప్పండి, అలాగే వెల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాము. అలాగే గోంగూర ఆరింది కాబట్టి గోంగూర కూడా వేసి మరీ మెత్తగా కాదండి, మరీ టైట్గా కాదు, మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం పచ్చడి పట్టుకోవాలండి. గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇగో ఈ రకంగా పచ్చడి పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టేసి ఒక పావు కేజీ ఆయిల్ వేసేసి వెల్లిపాయలు వచ్చేసి ఒక 2 గడ్డలు పొట్టు తీసానండి. కచ్చాపచ్చాగా దంచి తాలింపులో వేసుకుందామండి. అలాగే ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఉంటే వేసుకోండి, నేను వేసుకోవట్లేదండి. ఈ పచ్చడి మనం మిక్సీ పట్టాం కదండి, దాంట్లో ఆవాల పిండి వచ్చేసి ఒక 2 స్పూన్లు, మెంతి పిండి వచ్చేసి 1 స్పూన్ వేసి ముందే కలుపుకోండి, నేను వీడియోలో చూపించలేదండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీ తాలింపులో వేసుకుందామండి. అయితే ఇప్పుడు మీరు కళాయికి పక్కన చూసారండి ఆయిల్ ఎలా వస్తుందో, అలా వచ్చేదాకా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ చట్నీ వచ్చేసి 1 ఇయర్ వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి, పాడవదు. ఇంకోటి ఏంటంటే పికిల్స్ ఎప్పుడైనా తాజాగా ఉండాలంటే మనం గాజు సీసాలు లాంటి వాటిలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అస్సలు పచ్చళ్ళు పాడవండి. నాకైతే కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. పచ్చడి మామూలు టేస్ట్ లేదండి. మీరు సేమ్ నేను చెప్పిన కొలతలతోటి మీరు కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.